రాజశేఖర్ గారు గోడీల వ్యాపారంతో నెలకి ఎంత సంపాదిస్తారో తెలిసే మీ మత అయితే పోతుంది. ఏంద్రా ఇది? రాజశేఖర్ గారికి గోటీల వ్యాపారమా? అయితే రాజశేఖర్ గారికి 2-3 గోడీల ఫ్యాక్టరీలు ఉన్న విషయం మన అందరికి తెలిసిందే. ఎవరికి తెలుసురా? ప్రతిదానికి సొల్లు చెప్పి అందరికి తెలిసిందే అంటావు. అందరికి తెలిసిందే. నీ బొంద తెలుసు. నీ బొందరా? నీ బొంద. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గోటీల బిజినెస్ గురించి రాజశేఖర్ సార్ గారికి తెలిసింది అనుకో, నిన్ను పడబెట్టి సింగర్స్ దగ్గర నుంచి యాక్టర్స్, సీనియర్ యాక్టర్స్, యాంకర్స్ వాళ్ళ ఆ బిజినెస్ చేసినారు, వీళ్ళు ఈ బిజినెస్ చేసినారు, వీళ్ళకి ఎంత వచ్చినాయి, వాళ్ళకి అంత వచ్చినాయి, ఇదంతా సొల్లే. థ్యాంక్ గాడ్ ఈ లిస్ట్ లో యూట్యూబర్లు లేరు. ఏం బ్రో, అంతే కదా? ఇందాకేమన్నావు? ఏమన్నా థ్యాంక్ గాడ్ ఈ లిస్ట్ లో యూట్యూబర్లు లేరు అన్న. అంతేగా. ఎందుకురా, ఏమన్నా ప్లాన్ చేస్తున్నావా? అయితే ప్లే లైక్ ఇన్కాగ్నిటో అక్క మిర్చి బండి బిజినెస్ పెట్టిన విషయం మనందరికి తెలిసిందే. నేనెప్పుడు పెట్టినారా? అయితే అక్క రోజు కారులో తిరుగుతూ హైదరాబాద్ మొత్తం మిర్చిలు అమ్మేదని చెప్పి కూడా మనకు తెలిసిందే. అయితే అక్క రోజుకి ఎంత సంపాదించిద్దో తెలిస్తే కనుక మీకు మతిపోద్ది. అయితే అక్క రోజు మిర్చి బజ్జీలు అమ్మి అక్షరాల 1,00,000 రూపాయలు సంపాదించిద్ది. అంటే నెలకి 30 లక్షలు, 40 lakhs. కానీ వచ్చిన డబ్బుల్లో అక్క రూపాయి కూడా వాడుకోదు. ఎందుకురా? ఎందుకు వాడుకోదు? ఎందుకంటే దీనికి ఓనర్ ఆదిత్య బ్రో కాబట్టి. రే